హర హర మహాదేవ శంభో శంకర. కట్టుకున్న వాడికి కటకటాల కష్టం తప్పించాలని చేయని నేరాన్ని నెత్తిన వేసుకుని 16 ఏళ్లు అజ్ఞాతవాసం చేశావు కదా తల్లి. కంటికి రెప్పలా కాపాడుతాడనుకున్న కన్న తండ్రి చంటి బిడ్డల్ని వదిలేసి కసాయి తండ్రిలా మరో తోడు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ గతం నిన్ను అగాధంలోకి తోసేసి బిడ్డల్ని దూరం చేసింది. 2 కళ్ళల్లాంటి నీ పిల్లలు చెరోదరి చేరారని కలత చెందావు. గూడు చెదిరిన పక్షిలా గుండె పగిలేలా ఏడ్చావు. నీకు దక్కాల్సింది దక్కకుండా పోయింది. నీది అనుకున్నది నీది కాకుండా పోయింది కదా శారదమ్మ. స్వామి హర హర మహాదేవ శంభో శంకర. నీ ధైర్యమే నీ ఆయుధం. నిబ్బరంగా ఉండు తల్లి. అబ్బురపరిచే సంఘటనలు జరుగుతాయి. నీకు దక్కకుండా అడ్డుపడ్డ దుష్టగ్రహాల బలం సన్నగిల్లే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. నీ పూజలు ఫలించబోతున్నాయి. వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న గడియ రాబోతున్నది. నీ వ్యధని ఆ నీలకంఠుడు అర్థం చేసుకుని త్వరలోనే నీకు సంతోషం కలిగిస్తాడు. ఓపికగా ఎదురుచూడు తల్లి. నా కూతుర్లే నా సంతోషం. వాళ్ళ జాడ తెలుసుకోవాలి స్వామి. పిల్లల్ని చూసుకోవాలని తల్లడిల్లిపోతున్న ఈ తల్లి కోరిక తీరుతుందా స్వామి? ఆ ముక్కంటి మూడో కన్ను తెరిసే సమయం ఆసన్నమైంది తల్లి. నీ ఘోష ఆ ఈశ్వరుడు చెవిన పడింది. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇన్ని చెప్పారు. నా బిడ్డలు ఎవరు, నా పెద్ద కూతురు కావ్య ఎక్కడుందో చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి. నీకు దగ్గరగా వచ్చిపోతూ ఉంది.